పబ్లిక్ కి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. నూతనంగా వచ్చిన 3 కొత్త చట్టాల గురించి వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, పెరుగుతున్న సైబర్ క్రైమ్ల నుండి ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని, సమాజంలో ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసులని అన్నారు. మీ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే 100 నెంబర్కు కాల్ చేయాలన్నారు. అంతేకాకుండా ప్రతి కాలనీ వాళ్ళు మీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొత్తగా వచ్చిన 3 చట్టాలు అమలులో ఉన్నాయని, వాటిపైన ఇప్పటికే పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఓటీపీలు అడిగినా ఇంకేం ఇన్ఫర్మేషన్, నువ్వేనా బిజినెస్ చేసుకుంటా ఉంటావు, కిరాణా బిజినెస్ చేస్తావు, ఇంకేమైనా బిజినెస్ చేస్తావు, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని, లేకపోతే నేను ఫలానా కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని. ముఖ్యంగా ఈ రోజు మన మనుగూరు శ్రీలింగాపురం నుండి పీకే1 సెంటర్, అదేవిధంగా గాంధీబొమ్మ సెంటర్ ఉన్న ఏరియా అంతా కూడా ఉదయం నుండి మనుగూరు సబ్ డివిజన్లో 2 ఇన్స్పెక్టర్లు, 3 ఎస్ఐలు, అదేవిధంగా 70 మంది సిబ్బందితోటి కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ని ఉదయం నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా మన అశోక్ సి గారు చెప్పినట్టు, మీ ఏరియాలో మీ దగ్గరకు వచ్చి, మీరు పోలీసు వారి దగ్గర కాకుండా మేమే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అనుమానితులు ఉన్నా కానీ, ఇతర ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా కానీ, మేము మీకున్న భరోసాతోటి పోలీసు విజిలెన్స్ ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది అని, ఈ ప్రాంతంలో ఒక విజిలెన్స్ ఎప్పటికి కూడా ఉంటుంది అని మీకు తెలియజేసి, దానివల్ల ఇతర వ్యక్తులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు కూడా మా పోలీసు వారు ఎప్పుడు కూడా ఈ ఏరియాకి వస్తున్నారు, చేస్తున్నారు అన్న దాంతో కూడా మీకు మీరున్న ప్రాంతంలో మీకు భద్రత కల్పించడానికి, మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడడానికి చేసే ప్రోగ్రామే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్. మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అంటే బ్రీఫ్గా నేను చెప్తాను. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, కమ్యూనిటీ అంటే మీరు ప్రజలతోనే మేము పోలీస్ కాంటాక్ట్లోకి రావడం. దీన్ని రావడం ద్వారా మీ కాలనీ, అదేవిధంగా మీ కాలనీని, అదేవిధంగా మన మనుగూరు పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ కాలనీలో మా మనుగూరు సిఐ గారు, అశోకపురం సిఐ గారు, మా అశోకపురం ఎస్ఐలు, కరగూడెం ఎస్ఐ గారు దగ్గర 70 మంది సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించినాం. మీరు అందరు చూసి ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇల్లు కూడా, అంటే మాకు డౌట్ ఉన్న ఇల్లు, అంటే మీ కాలనీలో 90% పబ్లిక్ అందరూ మంచిగా ఉంటారు. మీకు తెలియకుండా మీ కాలనీలో ఎవరైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండొచ్చు. వాళ్ళని గుర్తించడమే మా పని. దాని ద్వారా మీకు రక్షణ ఉంటుంది, మన పట్టణానికి రక్షణ ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటుంది. అదేవిధంగా కాంట్రాబ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు, అవి గాంజా కావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సారా కావచ్చు, ఇటువంటి నిషేధిత వస్తువులను కూడా మేము ఈ సెర్చ్లో భాగంగా పట్టుకోవడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదంటే, మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు మీ కాలనీకి వచ్చినా, ఎవరైనా మీకు అనుమానంగా మీకు ఎవరైనా ప్రవర్తన అనిపించినా, అంటే నలుగురుకు రకరకాల, ఎందుకంటే ఇక్కడ మనకు సింగరేణి ఉంది, అటు బీటీపీఎస్ ఉంది, ఇటు హీ వాటర్ ప్లాంట్ ఉంది, బయట నుంచి చాలా మంది వ్యక్తులు కాంట్రాక్ట్ పని మీద, కూలి పనుల మీద చాలా మంది చూస్తుంటారు. మన దగ్గరికి రావడంలో తప్పు లేదు, పని చేసుకోవడం తప్పు లేదు. కానీ మనము వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలను చేస్తుంటే మాకు చెప్పాల్సిన బాధ్యత, పోలీసులు చెప్పాల్సిన బాధ్యత పౌరులుగా మీకున్నది. మీకు తెలుసు, ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే. మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ ఐడెంటిటీని కూడా మేము గోప్యంగా ఉంచుతాము, మేము ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మీరు ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా 100 ఉంది, 100కి కాల్ చేయండి. కాల్ చేసి ఇమీడియట్గా వాళ్ళు వస్తారు, ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ అంటే ఆ గ్రావిటీని బట్టి మీకు దాని యాక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంతమంది ఉన్నారు, ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. అంటే మీకు ఒక కొత్త విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే 1 జూలై అంటే ఈ నెల 1వ తారీఖు నుండి మనకు కొత్త చట్టాలు వచ్చినాయి. మీకు తెలుసు అనుకుంటా, ఇది కొత్త చట్టాలు వచ్చినాయి. కొత్త చట్టాలు ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ అంటే భారతీయ నాగరిక సంహిత అని, భారతీయ సాక్ష్య అధినియం అని 3 చట్టాలు, బిఎస్ఏ, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్
3 చట్టాలు వచ్చినాయి. వీటిని మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీకు ఇలా కొత్త విషయాలు ఏంటంటే, మీరు ఇప్పుడు డైరెక్ట్ ఏదైనా మీకు నేరం జరిగింది, మీరు ఎక్కడో మీరు వేరే కొత్తగూడెం పోయిండు, ఆడ గొడవ అయింది, మీరు అక్కడ కేసు ఇవ్వలేకపోయిండు, ఇక్కడ మనూరుకు వచ్చారు. మనూరులో మీకు తెలుసు, మీకు మనూరు పోలీస్ స్టేషన్ తెలుసు, మనూరు ఇక్కడ మీరు కేసు పెట్టుకోవచ్చు. నేరం ఎక్కడ జరిగినా కేసు పెట్టుకోవచ్చు. దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంట. జీరో ఎఫ్ఐఆర్ అంటే మీరు వేరే దగ్గర నేరం జరిగినా వేరే పిఎస్ లో పెడితే మీ కేసు తీసుకోవాల్సిందే. కంపల్సరీ పోలీసులు కేసు తీసుకుంటారు. ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కి ఆ కేసు ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత సంబంధిత పోలీస్ ఎక్కడ నేరం జరిగిందో ఆ పోలీసు వాళ్ళు దాని మీద తీసుకుంటారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ వచ్చింది. మీరు ఆన్లైన్ లో కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ అంటే మీరు ఆన్లైన్ లో మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపిస్తే 3 రోజుల్లో మీరు మళ్ళీ మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం చేస్తే అప్పుడు మీరు దరఖాస్తు తీసుకుంటే ఆన్లైన్ లో తీసుకుంటాం. మేము తీసుకున్న తర్వాత వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత మీరు ముగ్గురు కూడా 3 రోజుల్లో వస్తే దాని మీద సంతకం తీసుకొని దాన్ని ఎఫ్ఐఆర్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా కొత్త వచ్చినాయి. ప్రతి నేరం ఇంతకుముందు ఒక నేరం జరిగితే ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ అంటే ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈసారి కంపల్సరీ ఒక నేరం జరిగింది, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, దొంగతనం జరిగింది, మర్డర్ అయింది, రేపు ఇమీడియట్ గా పోలీసు అక్కడికి రావాలి. అది ఎలక్ట్రానిక్ అంటే మొబైల్ ద్వారా కానీ లేదా వీడియో కెమెరా ద్వారా కానీ ఖచ్చితంగా దాన్ని వీడియో చేయాలి, ఫోటోస్ చేయాలి, దాన్ని ప్రాపర్ గా కోర్టు పంపించాలి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.